అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. మేము కూడా చాలా బాగున్నాము. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే సోమవారం వీడియో షేర్ చేస్తున్నాను. నేను ఇంట్లో కొన్ని పనులు ఏం చేశాను, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏమేం చేశాను, ప్లస్ నాది కర్లీ హెయిర్ కదా, మీ అందరికీ ఒక్కసారి చూపిద్దామని అనుకుంటున్నాను. అలాగే వాచెస్ నాకు ఏమున్నాయి అనేది చూపించాను. డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి లైక్ చేసి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? అయింది ఆల్మోస్ట్. ఇవి అసలు ఎలాంటి ఇది లేదు. నీళ్ళు కూడా మార్చను. నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి. ఏంటో చిగుర్లు ఇలాంటివి ఏమీ రాలేదు. చూడాలి అసలు ఇవి పని చేస్తాయా లేదా చూద్దాం. ఉంచుతాను ఇంకా కొన్ని రోజులు. నిన్నైతే నీళ్ళు కూడా మార్చాను. మరి చిగుర్లు కూడా ఏమీ రావట్లేదే. ఇంకేదో వచ్చింది, చూద్దాం. కత్తి పదును చేద్దాం. అసలు ఇలా చేస్తే పదును అవుతుందా? ఇది రోజ్ వుడ్ అని చెప్పి అన్నారని ఇది తీసుకున్నా. ఈ పిడి ఉంది కదా, ఇది రోజ్ వుడ్ అన్నారని ఇది తీసుకున్నా. మోర్లో తీసుకున్నా. ఇది కూడా ఇంటి దగ్గర. ఇల్లంతా నెయ్యి, కొత్తిమీర వాసన వస్తూనే ఉంది. వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు చిన్నగా కట్ చేసేసాను. మంచిగా స్మెల్ వస్తుంది. కలర్ఫుల్ గా ఉంది. ఆ కడాయి కూడా చూపిస్తాను రండి. మీరు కూడా భలే ఉంది. వాసన కూడా కట్ చేశాను కదా, చేతులు కూడా చాలా బాగా వాసన వస్తున్నాయి. వంట చూపిస్తాను రండి. అసలు ఎంత బాగా వాసన వస్తుందో. ఇందులో టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు చిన్నగా కట్ చేసేసాను అనమాట. అసలు చూసారా ఎంత చిన్నగా కట్ చేసేసాను. ఇంకా తీయడానికి ఛాన్స్ ఉండకుండా వేసేసాను. జీలకర్ర వేయలేదు. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసా. మంచి స్మెల్ అయితే వస్తుంది. శ్రీ చెప్పింది, శ్రీదేవి, ఉప్మా చేసిన తర్వాత పైన నెయ్యి వేస్తే చాలా బాగుంటది అని. ఈరోజు అలా చేస్తాను. యాక్చువల్గా ఇది నేతిలో వేయించుతున్నాను అనమాట. స్మెల్ అయితే అద్రిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. బాగా ఫ్రై చేసి అప్పుడు నీళ్లు పోద్దామని అనుకుంటున్నా. చాలా బాగుంది వాసన. మంచిగా ఫ్రై చేసిన తర్వాత నీళ్లు పోద్దామని ఆగా. గ్రీన్స్, వైట్స్, రెడ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో.
ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది సాల్ట్. మొక్కలకి నీళ్లు పోయాలి ఇంకా. నెయ్యి, రోస్టెడ్ సుజీ రవ్వ, మంచిగా బాయిల్ రాపిస్తా. ఎందుకంటే కూరగాయ ముక్కలు వేసాం కదా, అవి ఫ్రై అయిన తర్వాత కూడా కొంచెం ఉడికితే మంచిగా ఉంటది కదా, అందుకు. ఇది నో క్వాంటిటీ, ఓన్లీ 2 glasses ఆఫ్ వాటర్ పోసా కదా. చాలు, భలే కలర్ఫుల్. ఇలా అన్ని కలర్స్ ఉంటే కలర్ఫుల్ గా మంచిగా అనిపిస్తుంది. ఇది ఇలా పొంగుతుందండి, నాకు అదొక భయం. ఉప్మా అయిపోయింది. మంచి స్మెల్, వేడివేడి ఉప్మా. ఈ వేడివేడి ఉప్మాను కూడా చాలా మంది కొనుక్కుని తింటారు తెలుసా. గట్టిపడేంత వరకు నేనైతే అస్సలు ఉంచును, ఎందుకంటే కొంచెం మెత్తగానే ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తా. ఇంకా ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నెయ్యి వేస్తా, శ్రీ చెప్పింది కదా. నెయ్యిని తింటారా? నూనె కంటే నెయ్యే మంచిది నిజం చెప్పాలంటే. కరుగుతుంది చూసారా. మెల్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే, వేడివేడి ఉప్మా కదా. ఈ ఇయర్ రింగ్స్ కలిసి రాలేదని చెప్పాను కదా, ఇంకా నార్మల్ నేను రెగ్యులర్ గా పెట్టుకునే స్టడ్సే పెట్టేసుకుంటున్నా. ఎందుకో ఇవి అవి పెట్టుకుంటే పద్దాకా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, ఏదో ఒక ఇష్యూ, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. అందుకే అవి మార్చేస్తా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మేబీ అవి 2 grams అనుకుంటా, 2 grams ఎంతో తెలియదు కానీ 20,000 అయింది.
బిల్లు ఉంటది కదా, బిల్లు చూసుకుంటానులేండి. తణుకులో తీసుకున్నా, ఎందుకో తెలీదు నేను హ్యాంగింగ్ డైలీ వేర్ హ్యాంగింగ్స్ అనే పెట్టుకోక చాలా ఏళ్ళు అయింది. వాచ్ కూడా పోయిందండి. పోయింది అంటే పని చేయట్లేదు, ఊరికే స్క్రీన్ బ్లింక్ అయిపోతుంది, ఆగట్లేదు అనమాట, టచ్ పని చేయట్లేదు. స్మార్ట్ వాచ్ కదా, సో అది కూడా అది నిన్నంతా మాక్సిమం టైం దానికే వేస్ట్ అయ్యింది. ఊరికే గూగుల్ సెర్చ్ చేశాను అది ఎందుకు పోతుంది ఏంటి అనేది. అందుకే గాజులు వేసుకుంటున్నా. ఈ ఆఫీస్కి అసలు గాజులు వేసుకుని వెళ్ళానో లేదో కూడా గుర్తులేదు నాకు. సో ఇదన్నమాట, ఇంకెళ్ళిపోవడమే. రెడీ అయిపోయాను. ఇవి పెట్టుకున్న వాచ్ని చూపిస్తాను. నాకు యాక్చువల్గా 3 వాచ్లు ఉన్నాయి, ఒకటి స్మార్ట్, ఒకటి టైటన్, ఇంకొకటి క్యాషియో. ఈ 3 ఉన్నాయన్నమాట. ఈ 2 కూడా బ్యాటరీలు పనిచేయట్లేదు. లేకపోతే టైటన్ పెట్టుకుంది మ్యాచింగ్ బ్లాక్ కలర్ పెట్టుకుంది, నాకు బ్లాక్ అంటే ఇష్టం, పెట్టుకుంది కానీ ఇది పనిచేయట్లేదు. సో వాచ్ని చూపిస్తాను రండి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎండాకాలం అయినా, ఏ సీజన్ అయినా, వింటర్ అయినా, ఏదైనా మాయిశ్చరైజర్ కంపల్సరీ కదా. నాకైతే మరీ ఎందుకో తెలీదు, ఎక్కువ కాళ్ళు పగిలితాయి, ఇలా ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటది అనమాట స్కిన్. ఇది మ్యాండేటరీ మనకి. ఆఫీస్ లో కూడా పెడతా. ఈ చేతులన్నీ సిమెంట్ పని చేస్తే అలా తెల్లగా అలా అయిపోతాయి అనమాట. సో వాచ్ చూపిస్తా. ఎంత పులుముకుంటుందని అనుకుంటారేమో, యాక్చువల్ గా ఇంత రాసుకున్నా లాస్ట్ కి డ్రై అయిపోతాయి అంతే. అలోవెరా జెల్ ఇక్కడ కూడా రాద్దామని అనుకుంటున్నా, కొంచెం ముఖం మీద డిఫరెన్స్ వచ్చాక తలుపులేసేస్తా. తలుపు అక్కడ కారిడార్ బాల్కనీ తలుపు వేయక 2 days అయింది. నేను ఇప్పుడైతే బయటకు వెళ్తున్నానండి, దుమ్ము వచ్చేస్తుంది బాగా. యాక్చువల్గా నాకు ఈ వాచ్ అంటే భలే ఇష్టం. ఇది రోజు బ్యాటరీలు వేయించడానికి తీసుకెళ్తున్నాను. ఇది కరోనా టైంలో కొన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు భలే నచ్చింది. డయల్ చూసారా ఎంత బుడ్డిగా ఉందో, స్ట్రేప్ అంతా ఇలా ఉంటుంది బ్లాక్. ఇది నేను మా ఊరు జాతరకి వెళ్ళినప్పుడు రాజమండ్రిలో దీన్ని సైజ్ చేయించుకున్నాను అనమాట, టైటన్ షోరూంలో. యాక్చువల్గా ఇది కొంచెం పెద్ద సైజు ఉండేది, ఇది ఇప్పుడు పనిచేస్తుందండి. ఓ మై గాడ్, పనిచేస్తుంది. ఇప్పుడు పెట్టేసుకుంటా, కానీ టైం 9:30 అవ్వలేదే. సరేలే, ఇదొకటి. ఇది వచ్చి క్యాషియో. అరే ఇది ఎలా తీయాలి, ఇలా తీయాలి. కరోనా టైంలో కొన్నాను అనమాట ఈ 2. ఇదైతే మా అమ్మని తలుచుకుంటూ కొన్నాను. మా అమ్మ ఇలా స్టీల్ కలర్ వాచ్ వేసుకునేది అనమాట. ఇది పనిచేయట్లేదు చూసారా. ఇది కూడా డయల్ చిన్నదే, కాకపోతే దీనిది ఇలా ఉంటుంది అనమాట. దానికేమో చిన్నగా ఉంది కదా. కాకపోతే ఏంటంటే ఇది లూజ్ అయింది. టైటన్ వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు, ఇది కూడా కొంచెం సైజ్ చేయండి అంటే చేయలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పి అక్కడి నుంచి కోపంగా వచ్చేసాను. మా అన్నయ్య ఏమో వాళ్ళు చెయ్యరులే, ఏ షోరూములో ఆ షోరూంలోనే చేస్తారు అనేసి అన్నాడు అనమాట. ఇప్పుడు ఇది పెట్టుకుని వద్దా, పనిచేస్తుంది కదా, చూడాలి. ఇది పెట్టుకుంటా మోస్ట్లీ. నా వాచ్లు అయితే ఇవి అనమాట, నా వాచ్ల స్టోరీలు. 2 కరోనా టైంలోనే కొనుక్కున్నాను. మోస్ట్లీ ఇది ఇప్పుడు పెట్టేసుకుంటా. నాది యాక్చువల్గా కర్లీ హెయిర్, న్యాచురల్గా. అసలు ఈ రోజు అయితే పొద్దున్న జస్ట్ హెడ్ బాత్ చేసి కోమ్ చేసుకుని వెళ్ళాను, తల కూడా దూకోలేదు. అసలు జుట్టు చూడండి, చూసి భయపడకండి. న్యాచురల్ గా కర్ల్స్ 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 కర్ల్స్, రింగులు 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 అలా తిరిగే ఉంటది అనమాట. వైట్ హెయిర్, బ్లాక్ హెయిర్, గోల్డ్ కలర్ హెయిర్, అన్ని రకాల రంగులు ఇందులోనే ఉంటాయి. న్యాచురల్. అసలు నేను ఏమి పెట్టుకున్నాను అనమాట, చూపిస్తాను చూడండి. అమ్మా ఇలా ఉంటది. అస్సలు నాకు ఎంత చిరాకంటే, ఇలా కర్ల్స్ ఉన్నాయి కదా కిందంతా,
ఆ ఉండకుండా ఎప్పటికప్పుడు స్మూత్ గా ఉండాలని నాకు ఇష్టము, కానీ హైలీ ఇంపాసిబుల్. పల్చిగా ఉన్నా కానీ వెనకాల కర్ల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం పెద్దగా అంటే గుబురుగా కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ మై కర్లీ హెయిర్, న్యాచురల్ కర్ల్స్ అన్నమాట. ఇది నా హెయిర్ స్టోరీ. చాలా జుట్టు ఊడిపోతుంది నాకు. ఇప్పుడు పర్టికులర్గా ఇది ఎందుకు నేను షూట్ చేస్తున్నానంటే, నేను పైకి పెట్టుకుంటా స్నానం చేయడానికి వెళ్దామని ఇలా పెట్టుకుందామని వెళ్తున్నాను, కానీ ఒకసారి మీకు నా హెయిర్ చూపించాలి అని అనుకుని ఇది చూపిస్తున్నా. వెనకాలకి తిరిగి చూపించాను కదా ఎలా ఉంది అనేది, తప్పకుండా చెప్పడం మట్టుకి మర్చిపోకండి. మా అమ్మ వాళ్ళది కూడా ఇలాగే ఉంటది, కర్లీ హెయిర్, చాలా పొట్టిగా ఉంటది, సాగా తీసుకే పొడుగ్గా ఉంటది అనమాట. సో ఇదన్నమాట. నాకు నా జుట్టు అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ తప్పదు. నేను రంగులు గట్ట ఏం వేసుకోను, ఇలాగే ఉంచుకుంటాను. రాగి జుట్టు లాగా ఉంటది అనమాట. లైట్ తీసుకుంటా, కాకపోతే కొంచెం కొంచెం గ్రే హెయిర్ లెఫ్ట్ సైడ్ లో అయితే ఎక్కువ ఉంటది గ్రే హెయిర్, బాగుంటది అదైతే.